దానికి కార్మిక సోదరులందరికీ నమస్కారం. మైక్ లేదన్నా జర ఊరి నోరు పోయింది కూడా. ఎందుకంటే మీతో అసలు సబ్జెక్టు మాట్లాడాలని పొద్దున్న తిరుగుతా ఉన్నా. ఇక్కడ కూడా రావడం జరిగింది. యాక్చువల్గా మీటింగ్ పెట్టొద్దు అని చెప్పారన్నారు. మీటింగ్ పెట్టొద్దనే నేను ఇక్కడ అన్నమాట. మీటింగ్ పెట్టం కూడా, ఎందుకంటే వాళ్ళని గౌరవించాలి కాబట్టి. అసలు తిన్మార్ మల్లన్న ఇక్కడికి ఎందుకు వచ్చిండు, సింగరేణి క్యాలరీస్ వెంట, సింగరేణి కోల్ మైన్స్ వెంట ఎందుకు తిరుగుతా ఉన్నాడు అని అంటే మీ అందరికి వినిపిస్తుంది అన్న నేను చెప్పేది? వినిపించకపోతే ఇంకా జర గట్టిగా అంట. ఎందుకు వచ్చిన అంటే అన్న, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్రకు, మీ పోరాటానికి, మీరు చేసిన కృషికి తిన్మార్ మల్లన్న టీం తల వంచి నమస్కరిస్తుంది మీ అందరికీ. మీ చరిత్ర లేకుండా, మీ పోరాటం లేకుండా అసలు చరిత్రే లేదు తెలంగాణ చరిత్ర. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే, మన భవిష్యత్తులో పిల్లలకు మనం పడిన కష్టాలు ఉండకూడదు అనుకుంటే, మన పిల్లలకు మంచి విద్యా వైద్యం అందాలనుకుంటే మనము ఒక హక్కును సాధించుకోవాల్సి ఉంది. ఆ హక్కు పేరే రీకాల్ అనేటువంటి హక్కు. రీకాల్ అనేటువంటి హక్కు. మనకు ఓటర్ ఐడి కార్డు ఉంది కదన్నా, అందరికి ఓటర్ ఐడి కార్డు ఉంది కదా. ఆ ఓటుతో మనం ఏం చేయొచ్చు, ఒకరిని గద్దెనెక్కియొచ్చు, అంతే కదా. ఒకరిని గద్దెనెక్కియొచ్చు, మనకు ఉన్నటువంటి ఓటుతోటి ఒకరిని గద్దెనెక్కియొచ్చు. ఇంతవరకే మనకు ఆ ఓటుకున్నటువంటి శక్తి. ఇప్పుడు తిన్మార్ మల్లన్న సింగరేణి కార్మికుల దగ్గరకు వచ్చి ఏమంటుండంటే, గద్దెనెక్కడమే కాదు, అదే ఓటుతోని గద్దె దించే హక్కు కూడా కావాలంటుంది. ఎవరైతే మనకిచ్చిన హామీలు నెరవేర్చలేదో, ఎవరైతే మనకిచ్చినటువంటి ఏది ఇది చేస్తా అది చేస్తా అని చేయకుండా తప్పించుకొని తిరిగిపోయి పార్టీలు మారుకుంటున్నారో వాళ్ళని గద్దె దించడానికి ఒక హక్కు కావాలని అడుగుతారు. ఓటు అనే కత్తికి ఒకవైపే నూరి ఉంది పైసగా, రెండో వైపు కూడా నూరాలని చెప్తా ఉన్నా నేను. మరి అది ఎట్లా చేయాలి, ఏం కథ? ఎట్లా చేయాలంటే ఏం లేదన్నా, సింపుల్. మనం ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసినాం అనుకో, ఒక మంచి పిల్లగాడని చెప్పి ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసినాం. ఆడబిడ్డకు పెళ్లి చేస్తే మంచోడు, చదువుకున్నోడు, ఉద్యోగం చేస్తుండు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు, భార్యను బాగా చూసుకుంటాడని పెళ్లి చేసిన తర్వాత ఏమైంది, ఆ పోరానికి పెళ్లి చేసి పంపిస్తే వాడు రోజు ఇంటికాడ కొట్టుడు పెట్టిండు అనుకో. ఆడపిల్లని రోజు ఇంటికాడ వచ్చిండు, ఆ పిల్ల ఏడుస్తా ఉంది. తల్లిదండ్రికి చెప్తే మళ్ళొకసారి పిలిపించి మాట్లాడి నచ్చ చెప్పి తోలుతాం, అంతేనా? మొదటిసారి చేసేది ఏందన్నా, నచ్చ చెప్పి తోలుతాం. రెండోసారి ఏం చేస్తాం, నలుగురు పెద్ద మనుషులను తీసుకుపోయి చెప్తాం. ఈ పెళ్లి చేసి పంపిస్తే వాడు రోజు ఇంటికాడ కొట్టుడు పెట్టిండు అనుకో. ఆడపిల్లని రోజు ఇంటికాడ వచ్చిండు, ఆ పిల్ల ఏడుస్తా ఉంది. తల్లిదండ్రికి చెప్తే మళ్ళొకసారి పిలిపించి మాట్లాడి నచ్చ చెప్పి తోలుతాం, అంతేనా? మొదటిసారి చేసేది ఏందన్నా, నచ్చ చెప్పి తోలుతాం. రెండోసారి ఏం చేస్తాం, నలుగురు పెద్ద మనుషులను తీసుకుపోయి చెప్తాం. మూడోసారి ఏం చేస్తాం, అట్లే కొడితే కేసు పెడతాం, అవునా? ఇక నాలుగోసారి ఏం చేస్తాం, విడాకులు. అంతకంటే ఎక్కువ చేస్తాం, వాడు చంపేటట్టుగా విడాకులు చేస్తాం. మరి ఈ విడాకులు అనేటి రాజకీయ నాయకుల దగ్గర ఎందుకు ఉండొద్దని నేను అడుగుతాను. తర్వాత ఏ నాయకుడైనా గెలిచి మనకు న్యాయం చేస్తా అన్నాడు గద్దెనెక్కి న్యాయం చేయకుండా అవతల పడితే మనం ఓటేస్తేనే ఎక్కిండు కదా, నా ఓటు నాకు వాపసు కొడుతా అని తెచ్చుకొని జైల్లో పెట్టుకోవాలి. ఈ హక్కు కావాలన్నా వద్దా ప్రజలకని నేను అడుగుతా ఉన్నాను. సింగరేణి కార్మికులకు ఈ హక్కు కావాలన్నా వద్దా? మీరు చైతన్యవంతమైన వాళ్ళు, మీ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఏది ఫెయిల్ కాలే ఈ భూమి మీద. అందుకోసమే సింగరేణి దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నా, సింగరేణి సంస్థ దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నా. అసలు రీకాల్ చేసేటువంటి హక్కు 5 ఏళ్ల దాకా ఎందుకు ఆగాలి? సపోజ్ ఇక్కడ రేఖకాంతారావు గారు మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పార్టీ మారింది. ఇప్పుడు తిన్మార్ మల్లన్న చెప్పిన హక్కు మీ దగ్గర ఉంటే తెల్లారే పదపోతుంది పోదా? ఇది తిన్మార్ మల్లన్న ఈ ప్రజలకి ఈ హక్కు కావాలంటుంది కాబట్టి లోపలి రాలేదు. ఇందులో ఏమైనా రాజకీయం ఉందా? ఎక్కడైనా ఓ పార్టీ కోట ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ ఈ మాట చెప్తే రాజకీయ నాయకులు ఓర్చుకునే పరిస్థితులు లేరు. అందుకోసమే మీ అందరి మద్దతు కూడగట్టడానికి వాళ్ళ తిన్మార్ మల్లన్న ఇక్కడికి వచ్చిండు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే సోదరులారా, ఇది వస్తే ఏమేం జరుగుతుంది అనేది మీకు 2 విషయాలు చెప్తా. ఒకవేళ రీకాల్ చేసే అధికారం మనకొస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా? వాళ్ళ ఓటు వాళ్ళు గుంజుకొని పోతే కథమే కదా, పదపోతుంది కదా. అందుకోసమనే రీకాల్ సిస్టమ్ కావాలి. రీకాల్ సిస్టమ్ వస్తే 5 ఏళ్లకోసారి నాయకుడు మన ఇంటికి వస్తాడు కదా. ఇక అప్పుడు 500 రోజులు మన ఇంటనే తిరుగుతూ ఉంటాడు అన్నట్టు.
అందుకోసమే రీకాల్ సిస్టమ్ వస్తే తప్ప మన బతుకులు బాగుపడాయి, సింగరేణి బతుకులు కూడా బాగుపడాయి. ఈ రీకాల్ అన్ని సంఘాల్లో రావాలి, అంతటా రావాలన్న ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చి మీ మద్దతు కూడా కడతా ఉన్నా. మీరు చేయాల్సింది ఏంది? ఓటు కాదు వేయాల్సింది. ఒకే ఒక్క మిస్ కాల్, మీకు మీ సెల్ ఫోన్ లోంచి ఒక్క మిస్ కాల్ పడితే చాలన్నది పార్టీలకు సంబంధం లేని వ్యవహారం. కేవలం మన పిల్లల భవిష్యత్తు కోసం, ఒక మంచి స్వచ్ఛమైన రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక పోరాటం. దయచేసి మీ అందరి సెల్ ఫోన్లకి ఒక్క నెంబర్ కు మిస్ కాల్ కొట్టండి అన్న. మీ మద్దతు కూడా కట్టి ఆ హక్కును తీసుకొచ్చి మళ్ళీ మీ కాళ్ళ దగ్గర పెడతాను తీర్మానం వచ్చిందన్న. ఒక నెంబర్ చెప్తానా, ఈ ఫోన్ కు ఒక చిన్న మిస్ కాల్ కొట్టాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 903600 903600 903600 మళ్ళా చెప్తున్నా 903. ఈ నెంబర్ కు ఒక చిన్న మిస్ కాల్ కొట్టండి అన్న. తీన్మార్ మల్ల నెంబర్ల ద్వారా మీ అభిప్రాయాన్ని తీసుకుపోయి ఇంతమందికి రీకాల్ హక్కు కావాలనుకుంటున్నారు, ఎందుకు అది ప్రభుత్వం అని మనం అడుగుతాం, ప్రభుత్వంతో కొట్లాడతాం. ఒకవేళ ఆ హక్కు వస్తే అన్న తీన్మార్ మల్లన్న చచ్చిపోయినా పర్లేదు అన్న, ఇక మీకు ఎవ్వడు భూమి మీద అవసరమే లేదు లీడర్ అంటూ. ఎందుకంటే మీ వెనకనే అందరు లీడర్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఇప్పటిదాకా మనం లీడర్ ఇంటికి పోయినాం కదా, ప్రతిరోజు లీడరే మన ఇంటికి వస్తాడు. అప్పుడు ఇప్పుడు ఎంత స్థాయికి వస్తుందంటే, స్విట్జర్లాండ్ అనే దేశం ఉందన్న, ఆ దేశంలో రీకాల్ హక్కు ఉంది ప్రజలకి. ఆడ ఎమ్మెల్యే గారు మూత్రం పోయాలన్నా జనాన్ని అడిగేపోతాడు పోవాలన్నా వద్దా అని. అటువంటి మంచి పరిస్థితులు ఏర్పడతాయి. కలెక్టర్ కొడుకైనా ఎమ్మెల్యే కొడుకైనా మన బడి పోరగాలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతాడు. వాళ్ళు చదివిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పయకాలు ఉండదా? కలెక్టర్ కొడుకు చదివినాక మంచి అన్నం బెటరా? అట్లాంటి ప్రభుత్వాల కుల సంఘానిలో, మత సంఘానిలో, పార్టీలో కాదు, తెలంగాణ ప్రజల రక్తం దాగినటువంటి దొంగల లెక్క 7200 మంది. వీళ్ళు మన ఆస్తులు సాధించారు, వీళ్ళు మన సంపదలు కొట్టినారు, వీళ్ళు భూములు కబ్జా పెట్టినారు, వీళ్ళు లంచాలు తీసుకునే పెద్ద దొంగలు. వీళ్ళందరినీ కథం చేయడం కోసం తీర్మానం. ఇంతకంటే ఇంతే ఆశిస్తారని తీర్మానం వల్ల ఒక చిన్న విస్తృతాలు మాత్రమే మీరు ఇచ్చి ఆశిస్తా ఉన్నాడు. ఆ విస్తృతాలు కూడా ఎందుకంటే ఈ హక్కు కోసం పోరాడుతున్న తీర్మానం వల్ల ఏ దాకా వచ్చిందని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ పంపిస్తా. మీ అందరితో మాట్లాడాలని అనిపిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి అన్నా ఆ హక్కు కావాలి అంటే ఒక్కసారి చేయలేబట్టడన్నా, అది చాలన్నా, ఈ మద్దతు చాలన్నా. ఇంకా ఎటువంటి రాకాశలతోనైనా నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా.